శివనారాయణ, దక్షిణామూర్తి కుటుంబాల మధ్య తీవ్ర స్థాయిలో నడిచే ఆత్మాభిమానం, పగ, మరియు కుటుంబ సంబంధాల ఘర్షణను ఈ సన్నివేశం ప్రతిబింబిస్తుంది. ప్రారంభంలో దీప, సుమిత్ర స్థానాన్ని సమర్థిస్తూ ఎదురుతిరిగిన వారిని నిలదీస్తుంది. బ్రతికుండగానే ఆడపడుచుకి పిండం పెడుతుంటే అడ్డుపడని వారు, సుమిత్రను ప్రశ్నించడానికి అనర్హులని గట్టిగా హెచ్చరిస్తుంది. దీప మాటలను కార్తీక్ సమర్థిస్తూ, జోష్న పెళ్లి విషయంలో శివనారాయణ తీసుకునే నిర్ణయాలకు మరియు ఆమె పాత ప్రేమకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తిచూపుతాడు. మరోవైపు దక్షిణామూర్తి, శివనారాయణల మధ్య పాత పగలు మళ్లీ రగులుతాయి. శ్రీధర్ రెండో పెళ్లి విషయానికి తెలిసి అల్లుడిని గెంటేసిన శివనారాయణ, అతడిని తన కొడుకు దశరథ్కు వియంకుడిగా చేయడం ఇష్టం లేకనే కార్తీక్, జోష్నలను విడదీశాడని దక్షిణామూర్తి నిందలు వేస్తాడు. మనవరాలి ప్రేమను స్వార్థం కోసం చంపేశావని విమర్శిస్తాడు. ఈ గొడవలోకి వచ్చిన సూరజ్, శివనారాయణకు మద్దతుగా నిలిచి దక్షిణామూర్తి మాటలను తిప్పికొడతాడు. అయితే, ఇంటి గుట్టు బయటకు వెళ్లడానికి కారణం పారిజాతమేనని సూరజ్ ఆధారాలతో సహా నిరూపిస్తాడు. శివనారాయణ ఇచ్చిన ఉంగరం పారిజాతం వేలికి ఉందనే విషయాన్ని బయటపెట్టి, మాలినితో ఆమెకు ఉన్న సంబంధాన్ని రట్టు చేస్తాడు. పారిజాతం చేసిన ఈ మోసాన్ని తెలుసుకున్న శివనారాయణ, తన ఇంట్లోని కలుపు మొక్కలను ఏరిపారేస్తానని హెచ్చరిస్తాడు. సూరజ్ ఆత్మగౌరవంతో అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడతాడు. తీవ్ర కోపానికి గురైన పారిజాతం, శివనారాయణ ఆగ్రహం నుంచి తప్పించుకోవడానికి గదిలో దాక్కుంటుంది. కార్తీక్, జోష్న మరియు కుటుంబ సభ్యులంతా గది ముందు గుమిగూడగా, తప్పించుకునే మార్గం లేక ధైర్యంగా బయటకు వస్తుంది. తాను మాలినిని కలిసిన మాట నిజమేనని, కాని వారి వ్యూహాలను తెలుసుకోవడానికే జోష్నను తీసుకెళ్లానని తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నించడంతో ఈ ఘట్టం ముగుస్తుంది.